దిష్టి పొడసలు కట్టించుకోరా అబ్బాయి, హ్యాండిల్ కట్టించుకోరా అబ్బాయి అంటున్నా. మాకు కూర్చుంటా. ఈ జీన్స్ ప్యాంట్ కూడా ఇడికేనా అంటే ఏంటి అప్పుడే అంటే అందాల చూసి మూడేసిన తర్వాత కడిగేది సమానం కడిగేద్దాం. మధ్యలో కడిగి మొలదారం ఇచ్చి మొలదారం కట్టాలి మరి ఎక్కించినాం కానీ. ఆ కుర్చీ ఏమన్నా పట్టుకోరు, కుర్చీ పెట్టుకో పట్టుకో అత్తమ్మ మేము గా చెయ్యి. ఆయనకి ఎంతమంది పట్టుకుంటున్నాం మెరుకు రావట్లే. బాగా చేస్తావండి అని చెప్పలే, ఒక్క వరుస కడితే మంచిగా మంచిగా కనబడతాయి కానీ పెద్ద పెరుగుతాను మళ్ళీ వాళ్ళు వస్తారు కళ్ళు కనబడి. ఎందుకు మీరు గుచ్చారా అంటే గుచ్చారా ఇవన్నీ? అదే అట్లే వస్తుంది, సరిపోయేంత కట్టి ఇప్పుడే తాగిండు కదా. నేను ఆగాను మరి నడవలే మొబైల్ మళ్ళీ తిత్తాను బాబా. సరిపడా పోసలే గుచ్చుతామనా? సరిపడా కడతారా? ఇట్లా ఉంటాయి ఆంటీ చిన్నపిల్లలు. ఇదిగో ఎంత ఉంటుంది చెయ్యి చుట్టి ఇట్లా మనం గొలుసులు కెనకమాలేటట్టు ఫస్ట్ ఇయే కట్టుకోవచ్చు. ముళ్ళు అయితే అంటే సరిపోవు కదా మనకి. 5 నెలల దాకా ఇవే ఉండాలి, 5-6 నెలల దాకా 5 ఉన్నాయి కానీ చూడు ఇవాట స్టోర్ పోతే పోవు కదా. 5-6 నెలల వరకు ఇవే ఉంచాలి. తర్వాత దిష్టి తాకినప్పుడల్లా ఒక స్టోన్ ఊడిపోయిద్ది అంటారు. పిల్లలకి ఎప్పుడు దిష్టి తగిలితే అది ఊడిపోయిద్ది అంట. దిష్టి పోసలు ఈ వైట్ స్టోన్ అంట, ఈ పిల్లలకి ఎప్పుడు దిష్టి తాకినా అది ఊడిపోయిద్ది అంట. ఒక్కోటి అదే ఊడిపోలేదు. ఇప్పుడు అబ్బాయి ఇట్లా ఇట్లా పెట్టుకుంటే ఆడుకునేటప్పుడు 6 నెలల వరకు ఏం కావాలి అవి కూడా అవి తర్వాత పెట్టాలి. చూస్తా ఉండ అన్నీ ఉన్నాయా లేవా అని. గోర్లు అయితే బాగా మళ్ళీ కూడా వస్తానే, మళ్ళీ గోర్లు కూడా వస్తాయి. అదే ఇట్లా పోతానే అనే వస్తానే ఊడిపోయినా కూడా నువ్వు పెట్టుకోవచ్చు. ఇది కడతారు దానికి. ఓహో మీరు కుట్టించారు ఇది బ్లౌజ్ లోదే కాదు ఇట్లా అది కాదు ఇట్లా కుట్టియాలి అన్నట్టు. ఇంత ముక్క ఖచ్చితంగా కుట్టియాలి సార్. 2 వరుసలు కట్టు, అది ఇవ్వాలి. ఇది కట్టినా కాదు మెత్తగా ఉంది. కాలు కలుతుంది కాదవ్వ. ఇగో ఇగో మరి అందకుంటే 3 వరుసలు అదన్న కట్టు అనవ్వ, అదన్న కట్టు. అందుతుంది బుద్ధ అంత ఉన్నది పొట్టోళ్ళు. ఎంత అవుతా అంటాయి ఫ్రీగానే? ఎంత అవుతా అంటాయి టైమా 2:43. మంచిది. రాయనల్లా వంట కొడుకు అక్క తల కింద చెయ్యి అంట పెట్టక మొలతాడు కట్టిద్ది. మా ఇంటికి వస్తుంది ఆయన ఇట్లా చెప్తుంది. చెప్పిన కట్టి అవ 2కి 2:30కు 3కి అలా చూస్తున్నాడు ఎంత చేస్తున్నారని. ఫ్రీగా కట్టక్క. 4 తెచ్చినాం మళ్ళీ పని చేస్తే లూజ్ అవుతాయి. ఫ్రీగా ఉందక్క. మరి సన్నపు ఇవన్నీ దొడ్డు ఇవన్నా నీళ్ళకి అది బిగుసిపోయింది. మళ్ళీ స్నానం చేయించినప్పుడు తడితే అది ఇడుగురు తెల్లది ఇడు బాబా, తెల్లది ఇడవా
అయితే అయితే లూజ్ చేయొచ్చు కదా. దారం అట్టే వచ్చిందిగా తెల్లది ఏది కింది మొన్న 9వ రోజు కట్టింది. దాన్ని ఏమంటారు అత్తమ్మ దొంగ మల్లారు గీర ముడేసినావా కత్తిరిస్తారా? ఇక్కడ చూసి ఇక్కడే ముడేసిన కత్తిరి ఉంది ఇక్కడే. అది దేని దానికి వస్తుందా వస్తువు బాగా గట్టిగా వేయలే ఇక పుల్ల పెట్టు ఇక అన్నగాల రమ్మని ఇక ఇలాగని సరం తప్ప సరము అదే కడు చేయరాదా బొమ్మ అన్ని చుట్టూ చెప్పులే అయిపోయిందా మరి మీది మరి కానీరుగా అయిపోయింది. మరి గట్టికుండా కూర మరి పోంగా అంత గాయ గాయ నాకు నిమిషాలు ఏం కావాలి? మెల్లగా ఇక్కడ ఎక్కడ మెల్లగా సావంతావా నువ్వు వాడు చూడు రా రమ్య కనబడుతుందా అని అదే ఈ ఇక అది ఇద్దే వరస ఎక్కువ ఉంది కదా అందుకే. ఇద్దా పెద్దమ్మకి అత్తమ్మ చెట్టు మీద వేయాలి అక్కడ చెట్టు కట్టిరా పోయి కట్టిరా పో. నువ్వే కట్టిరా నువ్వే కట్టిరా పో పెద్ద మనిషి ఇక అక్క కాలు కింద సరిపోతుంది పట్టు కాలు దిష్టి దారమా? ఓ బంగారం ఏక బయట బంగారం ఇక బంగారం టోప్ పెట్టవా ఆగు ఆగు ఏయ్ ఇటక్క ఇటు అక్క డిజైన్ ఇటు. డిజైన్ పెడతాను అవ్వ అది అత్త నాకు నాన్న వెళ్తాడు పుల్ల మంచిగా చెట్ అయిందా సవద్దా మంచిగా ఉంటుంది. నాకు పుల్లే గుట్టకుంటే నువ్వు మిషన్ వీక్కొని వెళ్ళాలని చెప్పిన కొనుక్కోపోరా పింక్ వైట్ పెట్టేది మంచిగా కనబడుతుంది. కొనుక్కోపోతే చిన్న అమ్మ అంటే కొనుక్కో జాగ్రత్త అందే కూడా నాకు పుల్ల అంది పిల్లగానికి పంచి వద్దమ్మా నిన్నేం కదిలీలా అసలు. అదే చూడక్క సరిపోయిన కడిగి చూసి ఎడమకాలు ఏది ఎడమకాలు ఇది అది ఎక్కువ అవుతుంది అంటే ఇప్పుదాం కలిరా మస్తావా ఇప్పుడు వెళ్ళావు అక్క నువ్వు? ఎక్కువ అయింది ఇప్పుదా విద్య ఇప్పుడు అయిపోయి బాగా కొద్దిగా ఇప్పు దొడ్డే మళ్ళీ మా కలర్ అది అట్నే ఉండని మూడే ఈ పైకి రావాలి ఈ బొట్టు ఎక్కువ అయిందా ఏం కాదు తడితే లూజ్ అవుతుందావా ఇదంతా కడియేరా ఇదంతా ఎందుకు ఇట్లా చుట్టాడా ఏ అంత చూడితే ఎట్లుంటుంది మరి కడిగే మొత్తం ముడేయటమే లేదు, దిష్టి కడిగేద్దాం. పోస్తుంది. కట్ చేయటమే. కట్ చేయి ఫస్ట్ కడిగేసి నాదే ఇంత నేనైతే సుజాక్ వచ్చిందా సుజాక్ వస్తా అంటే నేను మరి ఇక కానీ మాది అయింది నాదే అయిపోయింది మరి ఇక నాకు ఇట్లా ఓ నేను